వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు గన్ బజార్ నివాసితులు మందపాటి అబ్రహాం గారు, విజయ గార్ల మనుమరాలు మందపాటి రవికిషోర్ రత్నకుమారి గార్ల కుమార్తె కుందన జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులు మందపాటి రవికిషోర్ రత్నకుమారి గారు, మందపాటి అబ్రహాం విజయ గారు సహకరిస్తున్నారు. మందపాటి అబ్రహాం గారు యేసే పరిష్కారానికి 15 సంవత్సరాలుగా సహకారి. సహోదరునికి, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రార్థన చేద్దాము. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు. నేటి వాక్యాన్ని ప్రసారం చేసినటువంటి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను. కుందన అను చిన్న బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. కుమార్తెకి ఇచ్చినటువంటి నూతన జన్మదినము దయా కిరీటం కొరకు స్తోత్రాలు. మందపాటి అబ్రహాం గారు, విజయ గారు, రవి కిషోర్ గారు, వారి యొక్క సతీమణి కొరకు ప్రార్థిస్తున్నాము. కుటుంబాన్ని ఆశీర్వదించండి. యేసే పరిష్కారం 3వ పర్యాయం ముగిసే లోపల సహకరించమన్న వెంటనే స్పందించి ఇచ్చిన సహకారమును బట్టి మీ దాసుని దాసురాలను దీవించు. నేటి వాక్య ఉపదేశం మా జీవితాలకు మేలుకరంగా అనుగ్రహించుము. రక్షకుడైన యేసు ప్రభు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను వ్రాసిన మొదటి పత్రిక, యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15, 16, 17 వచనాలు నిన్న మనము ధ్యానించాము. మరలా వీటిలో కొన్ని విశేషమైనవి ధ్యానం చేద్దాం అనుకున్నాము. లోకములో ఉన్న వాటిని అయినను లోకమునైనను ప్రేమించకండి. లోకమును ప్రేమించకండి. కువైట్ దేశంలో ఒక ధనవంతుడు చనిపోయాడు అని ఒక 30 ఇమేజెస్ బంగారంతో, వజ్రాలతో, వైఢూర్యాలతో చేసిన మంచాలు, కార్లు, ఇంటిలోని పరికరాలు, ధనం యొక్క మూటల మూటల ధనం అన్ని పెట్టి కఫెన్ బాక్స్లో ఆ వ్యక్తిని పెట్టారు. ఎంతో సంపాదించాడు, కానీ ₹1 కూడా పట్టుకెళ్ళలేదు. ఈ లోకంలోనికి దేవుడు మనలను పంపించింది, ఈ లోకంలో మనకు ఆయుష్ ఇచ్చింది, ఈ లోకములో మనకు ప్రతి విధమైనటువంటి భౌతిక దీవెన ఇచ్చింది మనలను దేవుడు ఆశీర్వాదముగా ఉండుటకు, మనం ఆశీర్వదించబడుటకు కాదు, మనము ఇతరులకు ఆశీర్వాదముగా ఉండుటకు. ఎవరు ఆశీర్వదింపబడిన వారు అనగా ఆశీర్వాదముగా మారినవారు, అనగా ఇతరులకు తాను ప్రయోజనకరంగా ఉన్నవాడు. నిజమైన ఆశీర్వాదం ఇదే. లోకమును ప్రేమిస్తే, లోకములో ఉన్నటువంటి దానిని ప్రేమిస్తే
తండ్రి సంబంధి కాడు, దేవుని సంబంధి కాడు. లోకములో ఉన్న మనుషులను ప్రేమిస్తే దేవుని సంబంధి. The true believer always loves the people. ప్రజలను ప్రేమిస్తాడు, తన తోటి వారిని ప్రేమిస్తాడు, ప్రభువును ప్రేమిస్తాడు, సేవిస్తాడు. లోకాన్ని తన కొరకు సంపాదించుకొని తనను ప్రేమించుకోడు. నిజమైన విశ్వాసి తనను ఉపేక్షించుకుంటాడు, అప్పుడే సహోదరులను ప్రేమించగలుగుతాడు. నిన్ను నీవు రిజెక్ట్ చేసుకోకుండా, డినై చేసుకోకుండా వేరొకరికి దీవెనగా మారటం అసాధ్యం. తండ్రి ప్రేమ నీలో ఉండవలెను అనగా నీవు లోకాన్ని విసర్జించాలి, ద్వేషించాలి. ఇది చెప్పాడు. లోకము దాని ఆశ గతిస్తోంది అన్నాడు. దేవుని చిత్తం జరిగించువాడు నిరంతరం నిలుస్తాడు. ఇది విశ్వాసి గుర్తించవలసిన ప్రాథమిక పాఠం. లోకము, విశ్వాసి, లోకము వర్సెస్ విశ్వాసి, ఈ రెండింటిలో శాశ్వతం ఎవరు అనగా విశ్వాసి. లోకము దాని ఆశ గతించిపోతుంది. లోకములో ఉన్న సమస్తము మార్పు చెందుతాయి. ఈ ప్రకృతిలో మార్పు సహజ రీతిగా జరిగేటట్లు దేవుడు అనుమతించాడు. నీవెంత పేరు సంపాదించినా అది కొద్ది కాలానికే ఉపయోగపడుతుంది. నీ ఘనత ఎరుగని తరం నిన్ను గుర్తించదు. అంతెందుకు, చిన్న ఉదాహరణ చెబుతాను. మహాత్మా గాంధీ గారు, బాబా సాహెబ్ అంబేద్కర్ గారు, బాలగంగాధర్ తిలక్ గారు, ఈ పేర్లు వినగానే మా నాన్నగారి తరానికి ఉన్న గౌరవం మా తరానికి లేదు, తగ్గింది. మా తరం కంటే మా పిల్లల తరం మరింత తగ్గింది. ఇప్పుడు 4వ జనరేషన్ కూడా వచ్చేస్తుంది. కనుక మహాత్మా గాంధీ తీసుకొచ్చిన స్వాతంత్రం గురించి మాట్లాడితే అది ఒక హిస్టారికల్ ఈవెంట్గానే ఉండిపోయింది చరిత్రలో తప్ప ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ యూత్ అండ్ జనరేషన్లో, యంగర్ జనరేషన్లో దాని ఇంపాక్ట్ కనపడదు. తను సాధించింది బ్రిటిష్ వారిని నుండి రాజ్యం సాధించినప్పుడు భారతదేశం వ్యక్తిగత స్వాతంత్రం పొందేట్లు దేశం కోసం శ్రమించాడు. ఇప్పుడు అదే దేశానికి భారతీయులు క్రేజ్గా వెళుతున్నారు. ఇంగ్లాండ్ పోవాలంటే ఇవాళ ఎంతమంది పోతారంటే అందరూ పోతూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు గ్లోబలైజేషన్ వచ్చింది, ప్రపంచీకరణ జరిగింది. కాబట్టి ఇప్పుడు అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి వేరు. లోకంలో మార్పు సామాన్యం. ఇప్పుడు అధికారంలో ఉన్నవారు కొద్ది కాలం తర్వాత సామాన్యులుగా బ్రతకాల్సి వస్తుంది. అధికారం శాశ్వతం కాదు. కేవలం డబ్బుతోటి అన్నీ రావు. లోకాన్ని అర్థం చేసుకోకపోతే లోకం పైన భ్రాంతి పోదు. యోసేపు ఐగుప్తుకు ప్రధానిగా ఉన్నంత కాలం
అతనిని ఎరిగినటువంటి రాజు పరిపాలించినంత కాలం ఇశ్రాయేలీయులకు గోల్డెన్ పీరియడ్. ఆ తరువాత శ్రమకాలం. కనుక ఈ లోకంలో మార్పులు వచ్చేస్తాయి. ఒకప్పుడు గొప్ప సువార్థికులుగా పేరుగాంచిన వారు ఇవాళ కనపడరు. మార్పు సహజం. గొప్ప నటులుగా ఉన్నవారు ఇప్పుడు నటులతో కంపేర్ చేయడానికి కనపడరు. ప్రతి ఫీల్డ్ కూడా అంతే. న్యూ పీపుల్, న్యూ కమర్స్, లేటెస్ట్ మెథడ్స్, అడ్వాన్స్మెంట్స్. కనుక ఈ మారిపోయేటువంటి లోకం, దీని ఆశలు అవి అశాశ్వతం, తాత్కాలికం, గతించేవి. ఈ లోకము మిక్కుటమైన వేండ్రంతో ఒక దినాన లయం కాబోతోంది. కానీ దేవుని వాక్యమును, దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరం నిలుస్తాడు. మనము దేవుని చిత్తము జరిగించు వారముగా ఉండాలి. కొండ మీద ప్రసంగంలో ప్రభు చెప్పారు, మొదట నా రాజ్యము, నా నీతి వెదకండి. దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క నీతి భూమిపైన మన జీవితాల్లో వెతుక్కున్నప్పుడు సక్సెస్ఫుల్ క్రిస్టియన్గా ఉంటాము. తృప్తితో బ్రతకగలుగుతాము. ఎక్కడ పోటీతత్వానికి చోటివ్వము. దేవుని చిత్తమును ఎరిగినవాడు ఎన్నడూ అసంతృప్తికి లోనవడు. తన పరిస్థితులను బట్టి, వాగ్దానాలను బట్టి నిత్యం బలపరచబడుతూనే ఉంటాము. అందుకే ఏది శాశ్వతం? నిత్య జీవం శాశ్వతం. విశ్వాసులంగా మనం శాశ్వతం తప్ప లోకం శాశ్వతం కాదు. సాధారణ లోకం ఎంతవరకు మాట్లాడుతుందంటే 70 ఏళ్ల జీవితాన్ని తీసుకుని మనిషి అశాశ్వతం, ఈ లోకం శాశ్వతం అంటుంది. కానీ బైబిల్ అలా అనలేదు. విశ్వాసి శాశ్వతం, ఈ లోకం అశాశ్వతం. మనకు లోకం అశాశ్వతం కాదు, అసలు లోకం యొక్క ఉనికి అశాశ్వతం. ఇట్స్ నాట్ పర్మనెంట్ ఇన్ ఎగ్జిస్టింగ్. వన్ డే ఇట్ విల్ బి వానిష్డ్. తొలగిపోతుంది ఇదంతా కూడా. ఇది నేను చెప్పాలనుకున్నది. ఇక 18వ వచనానికి వెళదాం. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. ఇట్ ఈస్ ద లాస్ట్ అవర్. యాంటై క్రైస్ట్, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. పై వచనంతో లింక్. లోకము దాని ఆశ గతించిపోవచ్చున్నవి గాని గతించిపోవచ్చున్నవి ఇస్ ఎ ఫ్యాక్ట్. గతించిపోవచ్చు ఉన్నవి ఫ్యాక్ట్. ఉగ్రత కొరకు నిలవజేయబడింది ఈ భూమి. దాని యొక్క ఫైనల్ అవర్ ఏమిటంటే ఆఖరి గడియ, బిఫోర్ ద లార్డ్స్ కమింగ్ టు ద ఎర్త్. క్రీస్తు విరోధి బయలుపరచబడతాడు. తెసలోనిక పత్రికలో ధర్మ విరోధమైనటువంటిది పని చేయుచున్నందున పాప పురుషుడు ప్రత్యక్షం కాలేదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు యొక్క సంఘాన్ని సంపూర్ణంగా సిద్ధం చేస్తాడో, పరలోకం నుండి ఒక మహా ఉన్నతమైనటువంటి బోర శబ్దం. క్రీస్తు తన పరివారంతో బయలుదేరుతాడు తన వధువును కలుసుకోవటానికి. ఈ భూమి మీద నుండి పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని ఆకాశ మధ్యమానికి క్రీస్తు నద్దకు తీసుకుని వెళతాడు. ఎప్పుడైతే సంఘము భూమి మీద నుండి
ఎత్తబడుచున్నదో ర్యాప్చర్ అంటారు దీన్ని. ఎత్తబడుట, సంఘం ఎత్తబడుతుందో. ఈ పదం బైబిల్లో కనపడదు. సంఘము ఈ క్షణమున ఈ స్థలమునకు ఎత్తబడును అనే ఒక్క వచనం కూడా చూపించలేవు. కానీ బైబిల్ని అర్థం చేసుకున్నప్పుడు మర్మయుక్తముగా ఉన్నది ఈ మాట. తెసలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుండి మీరు చదివితే, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, వారితో కూడా సజీవులమై ఉన్న మనము ఆకాశ మండలము మీదకి ఆయనను ఎదుర్కొనుటకు కొనిపోబడుదుము అంటాడు. యేసుక్రీస్తు ప్రభువు రెండవ రాకడలో భూమి మీదకు వచ్చే మునుపు సంఘాన్ని ఆకాశ మధ్యమాన్న కలుసుకుంటాడనేది ఆ వాక్యం చెబుతోంది. లిటరల్ వర్సెస్ కనపడవు, ఎవిడెన్షియల్ వర్స్ తోటి ఏం జరుగుతుందో చెబుతున్నాం మనం. కనుక దానికి, ఆ సంభవానికి 7 సంవత్సరాల కాలం ఆకాశ మధ్యంలో వివాహపు మహోత్సవం. ఆ వివాహ మహోత్సవానికి సంఘము మాత్రమే హాజరవుతుంది. ఆ సమయమున భూమి మీద క్రీస్తు విరోధి బయలుపడతాడు. సంఘం ఎప్పుడైతే భూమి మీద నుండి పైకెత్తబడుతుందో, 2 ఉదాహరణలు. నోవహు ఓడలోనికి చేర్చబడిన తరువాతే జలప్రళయం భూమి మీద కుమ్మరించబడింది. లోతు అతని కుటుంబం వెలుపటికి తేబడిన తరువాతే అగ్నిగంధకం కురిపించబడింది. కనుక విశ్వాసి ప్రొటెక్ట్ చేయబడిన తర్వాతే దేవుని తీర్పులు వస్తాయి భూమి మీదకి. ఎందుకంటే వాళ్ళు జీవించాలి కనుక. కాబట్టి వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు సంఘము ఎత్తబడిన తరువాత అదే క్షణాన క్రీస్తు విరోధి బయలుపడతాడు. దానికి ముందు కాలమున, కృపాకాలములో సహితము అనేకులు క్రీస్తు విరోధులు మతము పేరిట బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడి అని దీని చేత తెలుసుకుందాము. All the professed Christians of the world are not the church, are not the true believers. ప్రపంచంలో క్రైస్తవులని పిలువబడుతున్న వారందరూ క్రీస్తు యొక్క వధువు సంఘం కాదు. క్రీస్తు విరోధులు కొందరు క్రీస్తు వలె ప్రవేశిస్తారు. వారు అబద్ధ బోధకులు, క్రీస్తు విరోధులు. దే స్పీక్ ఫ్రమ్ ద బైబిల్ బట్ దే డు నాట్ యాక్సెప్ట్ ద ట్రూత్స్ ఆఫ్ ద బైబిల్. బైబిలే తీసుకుని మాట్లాడతారు కానీ బైబిల్ సంబంధులు కారు, బైబిల్లో ఉన్న దేవుని సంబంధులు కారు. ఎన్నో కల్ట్స్ ఉన్నాయి ఇప్పటికీ. యేసుక్రీస్తు దైవత్వాన్ని ఒప్పుకోనివి క్రైస్తవ్యంలో అనేకం ఉన్నాయి. వరల్డ్ క్రిస్టియన్ కౌన్సిల్ వాటిని అంగీకరించలేదు. జెహోవా విట్నెసెస్, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, ఇట్లాంటివి కొన్ని, మార్మన్స్, అనేక గుంపులను ప్రపంచ క్రైస్తవ మండలి ఒప్పుకోలేదు. ఎందుకంటే దే డు నాట్ యాక్సెప్ట్ ద డైటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని ఒప్పుకోనివి అనేకమైనవి ఉన్నవి. వారే క్రీస్తు విరోధులు. అలాగే అరబ్స్, జ్యూస్, ఇస్లాం వాళ్ళు జెహోవాను ఒప్పుకుంటారు. అరబిక్లో యెహోవాను అల్లా అని అన్నారు, హీబ్రూలో జెహోవా అని అన్నారు. కనుక ప్రపంచంలో ఒక్క ఇండియన్స్ 130 కోట్లు మినహా
తర్వాత మనకి చైనాలో, రష్యాలో కమ్యూనిస్ట్ సిద్ధాంతాలకు లోనైన మనుషులు కానీ తప్ప మీరు ప్రపంచం అంతా చూస్తే అత్యధిక శాతము ఖురాన్ మరియు ఓల్డ్ టెస్టమెంట్ నమ్మేటువంటి వ్యక్తులు ఉంటారు. వాళ్ళు యేసుని గురించి మాట్లాడతారు, కానీ యేసును ఒక మానవునిగానే మాట్లాడతారు. దైవ ప్రత్యక్షతగా ఒప్పుకోరు. వారిని బైబిల్ అంది ఇది క్రీస్తు విరోధులు అన్నారు. వారు మనలో నుండి బయలు వెళ్ళారు, కానీ మన సంబంధులు కారు. క్రైస్తవ లోకంలో నుంచే వెళ్ళారు, కానీ విశ్వాసులు కారు. మనలో నుండి వారు బయలు వెళ్ళారు, మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో నిలిచి ఉండేవారు, అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడుటకు వారు బయలు వెళ్ళిరి. వారు బయలు వెళ్ళిరి. ఏమిటి డిఫరెన్స్? మీరు సత్యము అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందిన వారు గనక సమస్తము ఎరుగుదురు. మీరు సత్యం ఎరుగని వారైనందున నేను వ్రాయలేదు, కానీ మీరు దానిని ఎరిగి ఉన్నందును ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందున మీకు రాస్తున్నాను. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు. తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు. కుమారుని ఒప్పుకున్నవాడు తండ్రిని అంగీకరించువాడు. ఇదే సీక్రెట్. ఐడెంటిఫికేషన్ మార్క్ ఏమిటంటే డినైయింగ్ ద డైటీ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, దేవుడు అంటే ఒప్పుకోరు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, దేవుడు అంటే వాళ్ళు ఒప్పుకోరు. ప్రవక్తగా ఒప్పుకుంటారు, ఒక మతనాయకుడిగా ఒప్పుకుంటారు, మహోన్నత వ్యక్తిగా ఒప్పుకుంటారు, సంస్కర్తగా ఒప్పుకుంటారు, గొప్పవాడిగా ఒప్పుకుంటారు, కానీ దేవుడిగా ఒప్పుకోరు. ట్రినిటీని ఒప్పుకోరు, త్రిత్వాన్ని ఒప్పుకోరు. ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతారు. కనుక మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందారు అంటే పరిశుద్ధాత్ముని చేత మీరు నింపబడ్డారు కనుక మీకు సత్యం తెలిసింది. మిగతా వాళ్ళకి ఆ ప్రామిస్ రాలేదు. ఎవరు క్రీస్తును తృణీకరించారో, తిరస్కరించారో వారిపైన పరిశుద్ధాత్మ దేవుడు కృమ్మరించబడలేదు. వారికి పరిశుద్ధాత్మ అనే పదం బైబిల్లో మహమ్మద్ గారికి వాడారు, పరిశుద్ధాత్మ దేవునికి వాడలేదు. పేరాక్లెట్ 6వ శతాబ్దంలో వచ్చినటువంటి ఇస్లాం మత స్థాపకుడైన మహమ్మద్ గారికి పరిశుద్ధాత్మను ఆపాదించుకున్నారు. కాబట్టి ఆయన ఫైనల్ ప్రొఫెట్ అని చెప్పుకొని బైబిల్ని దే డినైడ్, వాళ్ళు వ్యతిరేకించి తృణీకరించారు. అయితే బైబిల్ని మేము అంగీకరించామనే చెబుతారు, కానీ క్రీస్తును తృణీకరిస్తారు, క్రీస్తు దైవత్వాన్ని తృణీకరిస్తారు. అదే చెప్పాడు యోహాను. ఇంకా 600 సంవత్సరాలకి ఇస్లాం వస్తుంది అనగానే ఆయన అప్పటికే ఉన్నటువంటి ఈ యొక్క కల్ట్స్ గురించి మాట్లాడాడు. అందుకే గలతీ పత్రికలో ఎవడైనను ఆకాశము నుండి ప్రత్యక్షమైన దేవదూత చెప్పింది అన్నా కూడా వాడు శాపగ్రస్తుడు అని అన్నాడు. కనుక బైబిల్ చాలా క్లియర్గా యాంటై క్రైస్ట్ వర్క్ అండ్ నేచర్ గురించి వర్ణించింది. ఇది యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే హతసాక్షులు అయిపోతారు క్రైస్తవులు. దే విల్ కిల్. మతవాదులు సత్య సంబంధులను చంపేస్తారు. అది బైబిల్ హిస్టారికల్గా ప్రూవ్ అవుతూ వచ్చింది. అందుకనే ఈ వచనాలు ఊరికే వ్యాఖ్యానించుకునే కథలు కాదు ఇవి. ఏదో ఇంటిలో జరిగే బర్త్డేకో లేకపోతే ఏదో ఫంక్షన్కి ఇట్లాంటి ఆచారాలు ఉండాలనేదో కాదు ఇది బైబిల్. ఇది
విశ్వాసము మీద పరీక్ష, విశ్వాసమును గూర్చినటువంటి దాన్ని కాపాడుకునేటువంటి విషయాన్ని కలిగేటువంటి పోరాటం క్రైస్తవుడు చూడాల్సి వస్తుందండి. ఎందుకంటే దేవుని విరోధి అపవాది వారిని ప్రేరణ చేసి సంఘాన్ని హింసిస్తాడు. అది దేవుని డివైన్ ప్లాన్లో భాగమే. God allowed the people to persecute his own children. ఆ ప్లానింగ్లో నుంచే సంఘం బయటకు వస్తుంది. ఎంతోమంది చంపబడుతున్నారు, ఎంతోమంది గాయపరచబడుతున్నారు, ఎన్నో చోట్ల మందిరాలు కోల్చబడుతున్నాయి. కానీ వాళ్ళు వాట్సాప్లో, సోషల్ మీడియాలో మేము వీరులో అని బయలుదేరుతున్నారు. కొందరు కత్తి పడతామన్నట్టుగా మాట్లాడుతున్నారు. అది కాదు దేవుని ప్రణాళిక. దే కెనాట్ స్టాప్ ద పర్సిక్యూషన్. కనుక సంఘానికి శ్రమకాలం వస్తుంది, కానీ అది లోకానికి వచ్చే 7 ఏండ్ల శ్రమ వంటిది కాదు. అది విశ్వాసం కొరకు శ్రమ పొందుతారు, శ్రమ పెట్టబడతారు. అదే చెప్పాడు. కుమారుని ఒప్పుకొనని ప్రతివాడు, యేసుక్రీస్తును దేవునిగా ఒప్పుకొనని ప్రతివాడు తండ్రిని అంగీకరించువాడు కాడు. మాకు యెహోవా తెలుసు అని ఎవరు చెప్పుకున్నా యేసు ద్వారా యెహోవా తప్ప, యేసు లేకుండా యెహోవా డైరెక్ట్గా ఎవరికి తెలియదు. ఈవెన్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్, కొంచెం జాగ్రత్తగా వినాలి. Even in the Old Testament, God revealed as the angel of God, the pre-incarnated Jesus Christ. పాత నిబంధనలో మోషే ఏమీ డైరెక్ట్గా దేవునితో డైరెక్ట్ అయిపోలేదు. ఆ డైరెక్ట్గా ఆయన మాట్లాడిన వాడు కూడా యేసుక్రీస్తే. అసలు ఆది మానవుడైన ఆదాము మొదలుకొని భూమి మీద ప్రత్యక్షమైన దేవుడు యెహోవాగా పిలువబడి ప్రత్యక్షమైన వాడు ప్రీ ఇన్కార్నేటెడ్ జీసస్ క్రైస్టే. ఏమీ డౌట్ అక్కర్లేదు అందులో. దానికి కొన్ని వందల ఎవిడెన్సెస్ న్యూ టెస్టిమెంట్లో ఉన్నాయి. ఎవరు సవాలు చేయాల్సిన పనే లేదు దాన్ని. అయితే మీరు మొదటి నుండి దేనిని వింటారో అది మీలో నిలవనియండి. అపోస్టల్స్ యొక్క టీచింగ్ నిలవనివ్వండి మీ హృదయాల్లో. డోంట్ కరప్ట్ ద డాక్ట్రిన్ ఆఫ్ ద అపోస్టల్స్. యోహాను మొదటి పత్రిక 1:1 ఏ దైవము యేసు అని చెప్పబడిందో దాన్ని నిలబడినివ్వండి మీలో. అది కరప్ట్ అవనివ్వకండి, చెరిగిపోనీయకండి. మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందు తండ్రి యందు నిలబడతారు. యోహాను 17 సువార్తలో 15వ అధ్యాయం 17వ అధ్యాయం 2 కూడా ఆయనతో నిలిచి ఉండటం గురించి మాట్లాడుతున్నాడు. సంఘం యొక్క ఉద్దేశమును గురించి, దాని నెరవేర్పును గురించి మాట్లాడుతున్నాడు. నిత్య జీవము అనుగ్రహింతును అనున్నదియే ఆయన మనకు చేసిన వాగ్దానం. మనము తండ్రి కుమారుడు ఎందు విశ్వాసముంచి నిలిచి ఉన్న ఎడల, ఆ బోధ ఎందు నిలిచి ఉండిన ఎడల మనకు కలుగు ప్రతిఫలము నిత్య జీవం, ఇటర్నల్ లైఫ్. Eternal life, and this is the promise that he made us to us. Eternal life. ఈ సత్యమును మీరు గుర్తెరగాలని, అంగీకరించవాలని ప్రార్థన చేస్తున్నాను. నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబం గన్ బజార్ వాస్తవ్యులు మందపాటి రవికిషోర్ రత్నకుమారి గార్ల కుమార్తె మరియు మందపాటి అబ్రహాం విజయ గార్ల మనుమరాలు కుందన గారి జన్మదినం సందర్భంగా కుటుంబం సహకరించారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించుము. ప్రసారం చేసిన బిడ్డలను కుందనను ప్రత్యేకంగా దీవించుము. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము. ఆమెన్.
తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకందరికి తోడైండును కాక. ఆమేన్.